హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫ్రైడే పోస్టర్. సో మేఘాలు చెప్పిన ప్రేమ కథ, మేఘాలు ప్రేమ కథ చెప్పడం ఏంటి అనుకుంటున్నారా? సో ఏంటి కాన్సెప్ట్ అనేది మనకు కంప్లీట్ ఒక సూదింగ్ ఫిలింగా, ఒక కవిత్వంలాగా, ఒక కావ్యంలాగా మన ముందు తీసుకొస్తున్నారు డైరెక్టర్ విపిన్ గారు. సో ఎలా ఉండబోతుంది ఈ సినిమా, ఏం కాన్సెప్ట్తో రాసుకున్నారో ఆయన మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ అండి. హలో సార్. ఎలా ఉన్నారు? సో మేఘాలు చెప్పిన ప్రేమ కథ, మేఘాలు ప్రేమ కథలు కూడా చెప్తాయా అంటే ఒక డైలాగ్ కూడా ఉంది మీరు రిలీజ్ చేసిన ఒక టీజర్లో, త్వరలో ప్రేమికులు లేచిపోబోతున్నారు అంటూ ఫైనల్ ఎండింగ్లో యూ విల్ షో ద క్లౌడ్స్, లేచిపోయేవి మేఘాలేనా అన్నట్టుగా చాలా సింబాలిక్గా చూపించారు. సో ఏంటి సార్ కాన్సెప్ట్? అంటే మేఘాలు ప్రేమిక చెప్తే ఎంత సూదింగ్ ఉంటుందో ఈ సినిమా అంత ప్రశాంతంగా ఉంటుంది అనమాట. సో మేఘాలు ప్రేమిక చెప్తే ఎంత హాయిగా ఎంజాయ్ చేయొచ్చో ఈ సినిమా అలాంటి వైబ్ ఇస్తుంది అనే ఐడియాతో మేఘాలు చెప్పిన ప్రేమ కదా. అంటే లొకేషన్ కాంటెక్చువల్గా, అంటే అలాంటి లొకేషన్లో ఏదో మేఘాలు మనతో మాట్లాడుతున్నట్టు ఉండే లొకేషన్లో జరిగే కథ కాబట్టి ఆ టైటిల్ చూస్ చేసుకున్నాను. కొంచెం పొయిటిక్గా ఉంటుంది. ఎస్, ఓకే. అండ్ ఇందులో మెయిన్గా రామవర్మ గారు, ఆయన క్యారెక్టరే కొంత మాకు ఎలా రెఫరెన్స్ అంటే ఎస్పీబీ గారిని చూసిన ఒక ఫీల్ వస్తుంది. సో ఆయన్ని తీసుకోవడానికి కారణం, లేదా ఇఫ్ ఇన్ కేస్ ఎస్పీబీ గారు ఉండుంటే యువర్ చాయిస్ విల్ బి దట్? వెరీ వెరీ బ్రైట్ క్వశ్చన్ సార్. యాక్చువల్లీ మేము కథ అనుకున్నప్పుడు సంథింగ్ సిమిలర్ హ్యాపెన్. సో అంటే ఐ ఆల్వేస్ వాంటెడ్ టు వర్క్ విత్ ఎస్పీబీ గారు, అండ్ డ్యూ టు పాండమిక్ అది జరగలేదు. దెన్ అండ్ నేను అంత పెద్ద మ్యూజిక్ ఫ్యాన్ మళ్ళీ ప్రిన్స్ రామవర్మ గారికి అనమాట. సో ఆయన అసలు యాక్ట్ చేస్తారు అసలు మాకు తెలియదు. ఆయన అసలు మనం యాక్సెస్ అవ్వచ్చా? ఆయన ట్రావెన్కోర్ వారసులు, ఆయన అంత పెద్ద మనిషి. బట్ ఆయన ఛానల్లో ఆయన వీడియోస్ నేను రెగ్యులర్గా చూస్తూ ఉండేవాడిని అనమాట. ఆయన బట్ అప్రోచ్ అవ్వచ్చేమో, అడిగితే మరి ఎలా ఏంటి నన్ను ఇలా అడుగుతారా అని అనుకోరు అని కాన్ఫిడెన్స్ అయితే ఆయన వీడియోస్ చూసాక ఇంత మంచి వ్యక్తి కదా, అడిగితే మహా అయితే నో అంటారేమో, గో అండ్ ఆస్క్ అనుకుని వెళ్ళి అడిగాము. ఆయన చాలా హ్యాపీగా వెల్కమ్ చేశారు. ఈజీ ఏమైందంటే ఆయన క్యారెక్టర్ ఆయనే చేస్తున్నారు కాబట్టి నాకు అది ఈజీ అయిపోయింది. అంటే వేరే ఏదో క్యారెక్టర్ అండి మీరు ఇలా యాక్ట్ చేయాలి అలా చేయాలని ఉంటే ఏమో మరి ఆయన రియాక్షన్ ఎలా ఉండేదో, బట్ ఆయన క్యారెక్టరే ఆయన చేయాలి సినిమాలో కాబట్టి ఇట్ వాజ్ ఈజీ టు కన్విన్స్. సూపర్. సో ఆయన కన్విన్సింగ్ అండ్ ఆయన లుక్స్ అండ్ కంప్లీట్లీ ఫీలింగ్ లైక్ ఎస్పీబీ గారిని ఒక, అంటే ఆ పోస్టర్స్ కానీ ఇవి కానీ ఆ వైబ్ కనిపిస్తుంది మాకు. సో ఆ రిఫరెన్స్ని తీసుకున్నట్టుంది. అండ్ పూర్తిగా మ్యూజిక్కే జీవితంగా బతికేసిన మనుషులు అలాగే ఉంటారేమో నాకు తెలిసి. అంటే నేను అదే వైబ్ అనమాట నాకు. సో కనిపిస్తుంది సార్. అంటే మాకు ఆ ప్లెజెంట్నెస్ అనేది మూవీ ఆ టీజర్స్లో, ఆ సాంగ్స్లో చాలా సూదింగ్గా, వినడానికి హాయిగా, చాలా రేర్గా వస్తుంటాయి ఇలాంటి సినిమాలు కూడా పబ్లిక్కి. కొన్ని సినిమాలు మనం ఎప్పటికీ మర్చిపోలేము. అది రిపీట్ ఆడియన్స్ అనొచ్చు, ఇంకోటి అనొచ్చు. అలాంటి సినిమాలు ఏదో ఒకటి చేరిపోతుందని చెప్పొచ్చు. అండ్ ఇంకొక మెయిన్ క్యారెక్టర్లో రాధిక గారు, అవును, స్వాతి కిరణం, ఆవిడ చిన్నపిల్లని ట్రైన్ చేస్తూ ఆ సంగీతంలో ఆవిడ రిఫరెన్స్ కూడా మళ్ళీ అలాగే ఉంది. అంటే మేము తీసుకుందే ఆ రిఫరెన్స్ సార్. అంటే రాధిక గారు, స్వాతి కిరణం రాధిక గారిని చాలా రోజులైంది అలాంటి క్యారెక్టర్లో, అలాంటి కాస్ట్యూమ్లో ఆవిడని చూసి. షీ సో డివైన్ ఆన్ స్క్రీన్ అండి రాధిక గారు అసలు. సో ఆవిడని అడగగానే వెంటనే చాలా రోజులైందని ఎవరైనా ఇలాంటి క్యారెక్టర్ అడిగి నువ్వు చెప్తుంటేనే నాకు స్వాతి కిరణం రిఫరెన్స్ వస్తుందంటే ఆ రిఫరెన్సే మేడం అని చెప్పాను. చెప్తే చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకున్నారు అక్కడ. సో మీ ఫస్ట్ ఫిలింకి సో ఇలాంటి ఒక క్యాస్టింగ్, ఇలాంటి ఒక ఇంపార్టెంట్ పీపుల్ మీ చుట్టుపక్కల ఉండడం, అండ్ ద ప్రొడక్షన్ టీమ్ ఆల్సో సపోర్టెడ్. కాకపోతే కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టారు అనేది అయితే ఆ ప్రెస్ మీట్లో చెప్పారు. అవి ప్రొడక్షన్లో లేవు సార్. అవి అసలు మనం సినిమా కథ స్క్రిప్ట్ లాక్ చేసే ముందు ఉన్నాయి ఆ ఛాలెంజ్. ఓకే, స్క్రిప్ట్ లాక్ అయ్యాక వాళ్ళు బైపాస్ చేస్తాను, నేను బైపాస్ చేయలేదు. సో ఐ కెప్ట్. అంటే ఇలాంటి లైక్ యాక్షన్ సీక్వెన్సెస్ కానీ, లేదంటే వల్గారిటీకి సంబంధించి, అంటే వైలెన్స్ వీ డిడ్ నాట్ షో, నో బ్లడ్ షెడ్, నో అబ్సైన్ సీన్స్, క్లీన్ యూ సర్టిఫికేట్. సార్ ఎలా సార్ అంటే ఎక్కడో చోట కనీసం హీరోయిక్ స్ట్రెంగ్త్ చూపించడానికన్నా ఒక యాక్షన్ సీక్వెన్స్ని రిఫరెన్స్గా పెట్టుకునే
ఉన్న ఈ కాలంలో ఇంత క్లీన్గా తీయాలి అన్న థాట్ ప్రొడ్యూసర్ గారి సపోర్ట్తోన అండ్ మీకు కూడా అదే ఫీల్ ఫస్ట్ ఫిలిం ఐ వాంట్ టు గో టు ద ఆడియన్స్ లైక్ ఎ క్లీన్ యూ ఫిలిం దిస్ ఈజ్ మై స్ట్రెంగ్త్ అని చూపించి అంటే ఫస్ట్ ఫిలిం ఇలా చేయాలనేది లేదు సార్. ఐఎమ్ స్టోరీ టెల్లర్. ఐ వాంటెడ్ టు టెల్ ఎ గుడ్ స్టోరీ టు ఆడియన్స్. అండ్ ఇందులో మీరు అన్నట్లు హీరో కోపం వస్తే ఏం చేస్తాడు అంటే ఇందులో ఈ సినిమాలో హీరో కోపం వచ్చినా కూడా మ్యూజికే ప్లే చేస్తాడు. ఓకే. సో థీమ్ ఆఫ్ వరుణ్ అని వీ హ్యావ్ క్రియేటెడ్ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది, వీ కాల్ ఇట్ చెల్లో అని, పెద్ద వైలన్ లా ఉంటుంది. సో దానిలో ఒక మాస్టర్ పీస్ క్రియేట్ చేశారు జస్టిన్. సో హీ ప్లేస్ దట్ సీన్ వెన్ హీఈస్ అగ్రెసివ్ అండ్ చాలా బాగుంటుంది అది. ఓకే. సో కమింగ్ టు ద మెయిన్ క్యారెక్టర్స్ నరేష్ అగస్త్య కానీ హీరోయిన్ క్యారెక్టర్, వీళ్ళని పర్టికులర్గా మోస్ట్లీ నరేష్ అగస్త్య గారు ఆయన చాలా తక్కువ చేస్తున్నారు, బట్ హీఈస్ అ వెరీ టాలెంటెడ్ పర్సన్. ఎస్ ఆయనలోని ఆ టాలెంట్ని ఈ ఫిలింలోకి ఎలా గ్రాప్ చేసుకున్నారు? అంటే నరేష్ అగస్త్య గారి స్పెషాలిటీయే ఆయన సటల్ యాక్టింగ్. చాలా అంటే ఎమోషన్ని మూడ్ ఎక్స్ప్రెస్ చేస్తారు ఆయన. మామూలుగా బాధానంగానే ఏదో ఎక్కువ ఏడ్ చేయడం అలాగా ఉండదు తన యాక్టింగ్. తను చాలా కంట్రోల్డ్గా కొంచెం సిగ్మా మేల్ లాంటి పర్ఫార్మెన్స్ ఉంటుంది. సో ఇక్కడ ఈ క్యారెక్టర్కి అలాంటి యాక్టరే కావాలన్నమాట. అంటే ఐ డెంట్ వాంట్ ద ఫిలిం టు బీ మెలో డ్రామా. నాకు తెలిసి ఇవాళ రేపు అంత టైం ఎవరికి లేదు, ఒక మెలో డ్రామా చూసే టైం అయితే ఎవరికి లేదు. సో అండ్ వీ డోంట్ ఎంకరేజ్ ఆల్సో. అది కూడా ఒక రకమైన నెగిటివిటీయే థాట్ ప్రాసెస్ పరంగా ఆలోచిస్తే. ఎస్ కాన్వర్జేషన్స్ ఉంటాయి, సిచ్యువేషన్స్ ఉంటాయి విచ్ ఆర్ గోయింగ్ అవుట్ ఆఫ్ కంట్రోల్, కానీ నరేష్ అగస్త్య ఆ మూడ్ క్యారీ చేయగలుగుతారు. మెయిన్ తను ఏంటంటే ఆ సీన్లో ఏం మూడ్ ఉందో ఆ మూడ్ని ఆడియన్స్కి చెప్పగలుగుతారు. అట్ ద సేమ్ టైం ఆయన ఏంటంటే ఈ క్యారెక్టర్ కొంచెం ప్రతిదానికి ముందెళ్ళి మాట్లాడే రకం కాదు బేసికలీ కథలో క్యారెక్టర్. సో హోల్డింగ్ బ్యాక్ అంటే మనకు మాట చెప్పాలనున్నా చెప్పకుండా హోల్డ్ చేసుకుంటే ఒక రియాక్షన్ వస్తుంది మనకి. దట్ హీ డస్ ఇట్ వెరీ వెల్. సో అక్కడ యాక్చువల్గా ఫస్ట్ మామూలుగా అయితే రిలీజ్ చేయాలనుకుంటే హీరోయిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో టీజర్ రిలీజ్ చేయొచ్చు మీరు, బట్ ఫస్ట్ టీజర్ యూ రిలీజ్డ్ అబౌట్ హీరోయిన్ పాయింట్ ఆఫ్ వ్యూ. కరెక్ట్. ఆమె కూడా చాలా బబ్లీగా అంటే ఇట్స్ లైక్ ఎంత క్యూట్గా చేసింది. ఆ డైలాగ్స్ ఉన్నా కూడా ఎవ్రీథింగ్ వాస్ లైక్ కంప్లీట్ లైక్ అరే చూడొచ్చు ఒక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ఏదో ఉంది ఈమెలో అనేలాగా. ఆమెలో నుంచి ఆ క్యారెక్టర్ హౌ డిడ్ యూ చూస్ హర్ ఇన్ టు ద ఫిలిం? అంటే వీ చూస్ హర్ ఫ్రమ్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసే మేము సెలెక్ట్ చేసామండి. అప్పటికి మాకు తెలియదు ఆవిడ ధనుష్ గారి సినిమాలో పనిచేశారని తెలియదు అనమాట. మేము రీచ్ అయ్యాక మాటల్లో దెన్ షీ టోల్డ్ us దట్ ఐఎమ్ ఆల్రెడీ డూయింగ్ వన్ ఫిలిం అని చెప్పేసి. బట్ షీ ఈజ్ సో బ్రైట్ ఆన్ స్క్రీన్. సో when we discussed getting her on board, our main was she's very lively. అంటే స్క్రీన్ నింపేస్తుంది తన ప్రెజెన్స్ తోటి. అలా ఉందన్నమాట వెన్ వీ డిడ్ ద టెస్ట్ షూట్ అండ్ ఆల్. సో డెఫినెట్లీ షీల్ వర్క్ ఫర్ ద ఫిలిం అని అనిపించి మేము చేసిన టెస్ట్ అవి చూసుకున్నప్పుడు కూడా ఇట్ వాస్ లైక్ వీళ్ళిద్దరు కాంబినేషన్ కూడా బాగుంది. అంటే మరి మిస్ మ్యాచ్ ఉంటే కూడా ఆన్ స్క్రీన్ అంత బాగోదు కదా, బట్ దే హ్యాడ్ అ బ్యూటిఫుల్ కెమిస్ట్రీ ఆన్ స్క్రీన్. అంటే తిన హోల్డింగ్ బ్యాక్ క్యారెక్టర్, తనేమో ప్రొవోకింగ్గా ఉండే క్యారెక్టర్. అది కొంచెం ఆడియన్స్కి ఎంటర్టైనింగ్గా ఉంటుంది బాగా. అది ఇట్ విల్ బి ఎంటర్టైనింగ్. బట్ ఎక్కడ హీరో ఎక్కడ ప్రొవోక్ అయినా అంటే టీజర్స్లో మాకు ఎక్కడ కనిపించలేదు లైక్ చిరాకు పడే సిచ్యువేషన్స్ ఏమీ లేవు. చాలా కూల్గా ఆ సిచ్యువేషన్స్ కూడా చాలా హ్యాండ్లింగ్ అనేది చాలా సూదింగ్గా చూపించారు. సో మీ రైటింగ్ చెప్పుకోవాలి సార్ మెయిన్గా ఇది కంప్లీట్లీ. సో ఇలా ఒక రాసుకున్న కథని అంటే వాట్ యాక్చువల్లీ విపిన్ ఈజ్ అంటే ఏం చెప్తారు? ఫస్ట్ ఫిలింకి యూఆర్ కమింగ్ విత్ అ సూదింగ్ ఫిలిం, బట్ మీరు ఆ ప్రెస్ మీట్లో చెప్పినప్పుడు నెక్స్ట్ ఫిలిం వోంట్ బి లైక్ దిస్ అని ఖచ్చితంగా చెప్పారు. అంటే ఉండకపోవచ్చు, చెప్పలేం కదా సార్. వాట్ యాక్చువల్లీ విపిన్ ఈజ్ యాక్చువల్లీ మీరు ఇండస్ట్రీకి వచ్చిన పాయింట్ ఆఫ్ వ్యూ వాట్ ఈజ్ యువర్ థాట్ టు బికమ్ ఎ డైరెక్టర్ ఆర్ ఎ కమర్షియల్ డైరెక్టర్? అంటే అలా ఏం రెండు ఉండవండి నాకు అర్థమైనంతవరకు సినిమాలో. అంటే నేను చిన్నప్పటి నుంచి సినిమాల్లోనే పెరిగాను కాబట్టి నా ఫీలింగ్ ఏంటంటే మై జాబ్ ఈస్ టు టెల్ అ స్టోరీ అండ్ టెల్ దట్ స్టోరీ ఇన్ అ బెటర్ వే. విచ్ ఎవర్ స్టోరీ యూ టేక్, ఇట్ ఈస్ యువర్ బేబీ. సో
మన అంటే నేను ఐ యాక్చువల్లీ మామూలుగా ఐ రైట్ పోయిటరీ. సో ఒక చోట నేను అనుకున్నాను అనమాట, కవి కాన్పుకు తోడు రాదే మంత్రసాని, కవి కాన్పుకు తోడు రాదే మంత్రసాని, కవి కన్న ప్రతి కవిత ఒక దొరసాని అని. సో ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ దిస్. అంటే నా ప్రతి కథ నా బేబీ. నేను అది జనాలకి ఎంత బాగా చెప్పగలుగుతాను అంటే, మన ఇంటికి వచ్చి బంధువులు వస్తే మన పిల్లల్ని ఎంత బాగా ప్రజెంట్ చేయాలనుకుంటాం. మా వాడు క్లాస్లో ఫస్ట్ వచ్చాడనో, ఇంకోటో మా వాడు బాగా గిటార్ ప్లే చేస్తాడనో, ఫుట్బాల్ ఆడతాడు, క్రికెట్ ఆడతాడు. వీ ట్రై టు టెల్ గుడ్ థింగ్స్ అబౌట్ అవర్ చిల్డ్రన్. సో మై స్టోరీస్ ఆర్ లైక్ దట్ ఓన్లీ. ఐ వాంట్ టు టెల్ మై స్టోరీస్ ఇన్ అ గుడ్ వే. సూపర్. సో జస్టిన్ ప్రభాకరన్ గారు, ఆయన మ్యూజిక్ ఆ దేశంలో ఇట్స్ కంప్లీట్లీ లైక్, ఇప్పటికీ కూడా సినిమా రిజల్ట్ పక్కన పెడితే సూదింగ్ సాంగ్స్ వినేవి రిపీట్లో వింటూనే ఉంటాం. ఇందులో సాంగ్స్ కూడా అలాగే ఉన్నాయి. హౌ మెనీ సాంగ్స్ ఆర్ దేర్ ఇన్ ద ఫిలిం అండ్ హౌ ద బీజిఎం హ్యాస్ వర్క్డ్ అవుట్ విత్ హిమ్? ఇందులో 5 songs ఉన్నాయి. అండ్ 5 songs ఉన్నాయి. మీరు 2 songs దాకా. ఫస్ట్ సాంగ్ లైక్ యూ ఆల్ నో, అందులో మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్సే యూజ్ చేయలేదు, ప్యూర్ సౌండ్ ఎఫెక్ట్స్, హ్యూమన్ న్యాచురల్ వాయిసెస్ తోటే మొత్తం సాంగ్ క్రియేట్ చేసామంటే. అంటే వీ వెంట్ టు అన్ ఎక్స్టెంట్, ఒక చోట ఒక సౌండ్ కోసము వీ కెన్ యూజ్ కీబోర్డ్, నో బడీ విల్ ఫైండ్. అక్కడ కీబోర్డ్ వాడారు ఆ సౌండ్ కోసమని ఎవరు పట్టుకోలేరు. స్టిల్ మీ అండ్ జస్టిన్ వర్ లైక్, వీ వర్ టాకింగ్ ఆన్ ఫోన్ అండ్ హీస్ లైక్, ఐ డోంట్ వాంట్ టు డూ ఇట్ బ్రో, ఐ రికార్డ్ ఇట్. బికాజ్ నేను ఇందులో మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్సే వాడలేదు ఈ పాటలో అని చెప్పాలనుకున్నప్పుడు నాలో ఒక నిజాయితీ ఉండాలి. ఒక్క కీబోర్డ్ నోట్ నేను ప్లే చేసినా కూడా ఐ విల్ నాట్ హ్యావ్ దట్ నిజాయితీ నాలో ఉండదు. నాకు అలా చెప్పడం ఇష్టం లేదు, నాకు ఒక్క డే టైం ఇవ్వు అని అది కూడా రికార్డ్ చేసుకున్నాక హీ సెడ్ ఓకే ద సాంగ్ ఈజ్ రెడీ. సో అంత సిన్సియర్గా వర్క్ చేశాం సార్ ఇక్కడ ఈ పర్టికులర్ ఫిలిం కోసం అయితే. అండ్ అంత సిన్సియర్ ఆర్టిస్ట్ కూడా. జస్టిన్ ప్రభాకర్ ఈజ్ నాట్ లైక్ ఏదో ఒకటి మనం ఇచ్చేస్తే వాళ్ళకి ఓకే అయితే ఓకే అనుకునే టైప్ కాదు. ఇది నా సినిమా, నా మ్యూజిక్ ఇలాగే ఉంటుంది అని తనకంటూ ఒక కన్విక్షన్ ఉంటే కానీ పని చేయని వ్యక్తి అనమాట. వెరీ వెరీ లవ్లీ పర్సన్ టు. ఆయన మ్యూజిక్ కంపోజ్ చేస్తుంటే మీరు వెనకాల కూర్చొని యూ విల్ ఎంజాయ్. ఏదో మన కళ్ళ ముందు ఒక మంచి ఏదో బ్యూటిఫుల్ థింగ్ ఏదో జరిగిపోతున్నట్టు ఉంటుంది అనమాట. సో మాకు ఆ ఫీల్ అయితే కనిపిస్తుంది సార్. అండ్ ఈ మధ్యన మోస్ట్ ఆఫ్ ద ఫిలిమ్స్ వస్తున్న తర్వాత మనకి వింటున్న ఎక్కువ మాట, స్క్రీన్ ప్లే షుడ్ బి గుడ్, స్క్రీన్ ప్లే ఇస్ ద మెయిన్ థీమ్ ఆఫ్ ద ఫిలిం. ఆ స్క్రీన్ ప్లే ఎంత బాగా రాసుకుంటే మనం అంత వర్కౌట్ అవుతుంది. ఇలాంటి సినిమాలకి స్క్రీన్ ప్లే కంటే కంటెంట్ వర్క్స్ మోర్. స్క్రీన్ ప్లే ఉండాలి, బట్ ఆ స్టోరీలోకి మనం వెళ్ళే కంటెంట్ ఏది ఉంటుందో దట్ గివ్స్ అస్ మోర్ ఇంపాక్ట్ టు వాచ్ ఆన్ ద స్క్రీన్. మీకు మీ వరకు మీరు రాసుకున్నప్పుడు స్క్రీన్ ప్లేకి ఎంతవరకు ఇంపార్టెన్స్ ఇచ్చారు? హౌ దిస్ ఫిలిం విల్ బి దేర్ అండ్ రన్ టైం ఎంత సార్ ఫిలిం? 2 hours 15 minutes దాకా వస్తుంది సార్ ఫిల్మ్. ఓకే. అండ్ అంటే ఇప్పుడు మనం స్క్రీన్ ప్లే కెన్ వి ఇగ్నోర్ స్క్రీన్ ప్లే అంటే నథింగ్ కెన్ బి బెటర్ దెన్ ద అదర్. దీనికంటే దీనికి ఎక్కువ మార్కులు అని చెప్పలేము. ఎందుకంటే దే బోత్ ఆర్ వెరీ కాంప్లిమెంటింగ్. ఇప్పుడు ఏంటంటే ఒక కథని ఇప్పుడు స్టోరీ టెల్లర్ కథ చెప్పేటప్పుడు తను ఇంట్రెస్టింగ్గా చెప్పకపోతే ఎంత మంచి స్టోరీ అయినా నచ్చదు. చిన్నపిల్లలే తీసుకోండి, ఒక హారర్ ఫిలిం, ఒక హారర్ కథ చెప్తూ పడుకోబెడుతూ బెడ్ టైం స్టోరీ, వాళ్ళకి జోక్గా హారర్ కథ చెప్తే వాళ్ళకే నచ్చదు. అది అంత సింపుల్. అంటే దిస్ ఇస్ వెరీ సింపుల్ లాజిక్. సో వీ ట్రైడ్ నాట్ టు డూ దట్ మిస్టేక్. మేము అనుకున్న స్క్రీన్ ప్లే ఆడియన్స్కి నచ్చుతుందని చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నాం. అంటే చాలా స్క్రీన్ ప్లేస్ రాసుకున్నాం కానీ చాలా ప్యాటర్న్స్ అనుకున్నాము. దెన్ వీ ఆల్ సాట్ టుగెదర్, మీ మార్తాండ్ గారు ప్రొడ్యూసర్ గారు, వీ సాట్ టుగెదర్ అండ్ వీ జీరో డౌన్ ఆన్ వాట్ ద ఫిలిం ఇస్ రైట్ నౌ. సూపర్. అండ్ మీ వరకు రీసెంట్గా యాజ్ యు ఆర్ ఇన్ టు సినిమా అండ్ యు ఆర్ ఎ సినిమా లవర్, సో ఖచ్చితంగా మనం సినిమా వస్తే విల్ బి వాచింగ్ ఇట్ ఆన్ స్క్రీన్స్. కరెక్ట్. వాట్ ఈస్ ద ఫిలిం దట్ యు ఫీల్ దిస్ ఈస్ ద అబ్సల్యూట్ సినిమా, దట్ ఈస్ ద సినిమాటిక్ ఎక్స్పీరియన్స్
విత్ సౌండ్ ఆర్ స్క్రీన్ ప్లే సంథింగ్ మీరు చూసిన రీసెంట్ ఫిలిమ్స్లో మీ ఫేవరెట్ ఫిలిం ఫర్ ఎవర్ రిపీట్ మోడ్లో మీరు ఇప్పటికీ చూసేసి? అట్లా అంటే దెర్ ఆర్ కపుల్ ఆఫ్, అంటే మనకి ప్రతి ఒక్కరికి లైబ్రరీ ఉంటుంది కదా. సో నాకు బేసికలీ యూనో గేమ్ ఆఫ్ థ్రోన్స్ చాలా ఇష్టం అనమాట. ఓకే. గేమ్ ఆఫ్ థ్రోన్స్ దే ఎక్సెల్ ఆల్మోస్ట్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ ద కాంటెంట్. సో కమింగ్ టు థియేటర్స్ అంటే ఎక్కువ మన జొనాథన్ నాలన్ గారి స్క్రీన్ ప్లే, ఆయన ఫిలిమ్స్ అంటే క్రిస్టోఫర్ నాలన్ గారి ఫిలిమ్స్ యూనో అవి చాలా అంటే పాయింట్అవుట్ చేయడానికి ఉండదు. ఇన్సెప్షన్ బెస్ట్ ఎగ్జాంపుల్. అంటే ఐ స్టిల్ యూనో రిపీట్ మోడ్లో నేను వారానికి ఒకసారి కూడా ఇన్సెప్షన్ చూడగలుగుతాను అనమాట. అలాగే మన నేను ఈ వాట్ డూ యూ సే ఆయన గౌతమ్ ఘోష్ గారు అని ఒక ఫిలిం మేకర్ ఉన్నారు, సత్యజిత్ రే గారి ఫిలిమ్స్ కొన్ని, అవి కొన్ని ఏంటంటే ఇంకా అవి రిపీట్ మోడే అండి. అవి దే విల్ నెవర్ బీ ఓల్డ్. కె విశ్వనాథ్ గారి అన్ని సినిమాలు మళ్ళీ అందులో నేను అసలు ఇంకా ఈ సినిమా అని కూడా చెప్పలేను. ఆయన చేసిన అన్ని సినిమాలు కూడా విల్ లెర్న్ సంథింగ్ అవుట్ ఆఫ్ ఇట్. అంటే నాట్ జస్ట్ ఎగ్జాజరేటింగ్, వీ ఫీల్ లైక్ మీ ఫిలిం కూడా ఇట్స్ లైక్ కె విశ్వనాథ్ గారి ఫిలిం లాగా ఒక కావ్యం లాగా అనిపించింది టీజర్లో. వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద ట్రైలర్ అండ్ ద బిగ్ స్క్రీన్ ఫిలిం వేర్ వీ వాంటెడ్ టు వాచ్ ఇట్ ఆన్ ద స్క్రీన్స్. సో 17th రిలీజ్ అవుతుంది. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో వై ఆడియన్స్ హ్యాస్ టు కమ్? అంటే ఈ రోజున ఆడియన్స్ థియేటర్కి రావడం అనేది అంత పెద్ద హీరో సినిమా అయినా టాక్ వచ్చి మౌత్ పబ్లిసిటీ జనాల్లోకి వెళ్ళిన తర్వాత కానీ ఫస్ట్ షో నుంచి కానీ ఆడియన్స్ రావట్లా. ఒక కొత్త వాళ్ళు తీశారు అనేటప్పుడు సినిమా ఆటోమేటిక్గా దాని మీద ఒక ఇంపాక్ట్ రావాలి అంటే వాట్ ఈస్ దట్ వన్ పాయింట్ యు ఆర్ ఆస్కింగ్ ద ఆడియన్స్ టు కమ్ టు ద థియేటర్స్? అలా చెప్పాలంటే ఫస్ట్ అయితే విశ్వనాథ్ గారితో నేను కంపేర్ చేసుకోలేను. మీరు చేయట్లేదు, మేము చేస్తున్నాం. అంటే నాకు చూసిన తర్వాత పరమాణువుల్లో ఒకటేమో బహుశా నేను ఎక్కడో. బట్ ఆడియన్స్ ఎందుకు రావాలి థియేటర్కి అంటే మాత్రం నా విషయం ఏంటంటే, నేను చెప్పేది ఏంటంటే, నేను ఒక 2 గంటలు నా లైఫ్లో ఉన్న నా స్ట్రెస్, అందరు వీఆర్ ఆల్ లివింగ్ ఇన్ అ స్ట్రెస్ఫుల్ వరల్డ్. సో ఆ స్ట్రెస్ పక్కన పెట్టి ఒక మంచి డ్రీమీ, ఇద్దరు లైఫ్లో ఏదో జరుగుతోంది, ఒక డ్రీమీ ఏదో ఫన్నీగా జరుగుతోంది, ఒక బ్యూటిఫుల్ లొకేషన్లో ఉన్నారేంటి, మనం కూడా అలా ఒక హాలిడేకి వెళ్ళి మనకు అక్కడ ఎవరైనా సోల్మేట్ తగిలితే ఎంత బాగుంటుంది, ఆ లవ్ ఎంత బాగుంటుంది అనే ఆ ఫీల్ అందరికీ హ్యాపీనెస్ ఇస్తుందండి. అంటే ఆ ఫీల్ ఎప్పుడు పాజిటివ్ ఫీల్ అనమాట. సో అంత హ్యాపీగా 2 గంటల సినిమా చూసి హాయిగా అబ్బా మంచి బెడ్ టైమ్ స్టోరీ విన్నానా, లేదా ఒక మంచి నవెల్ చదివానా, ఒక మంచి పాట విన్నానా అన్నట్టే మొత్తం సినిమా ఉంటుంది. ఓకే. ఇన్ని క్యారెక్టర్స్ మాకు స్మైలింగ్ ఫేసెస్తో కనిపించిన ఒకళ్ళ ఫేస్ చాలా సీరియస్ నోట్లో కనిపిస్తుంది, సుమన్ గారిది పోస్టర్లో. హౌ హిస్ క్యారెక్టర్ విల్ బి పోర్ట్రేడ్ ఇన్ ది ఫిల్మ్? అంటే ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా సినిమాకి, అలాంటి ఒక క్యారెక్టర్ సుమన్ గారిది ఇంపార్టెంట్ రోల్. ఆయన చాలా పవర్ఫుల్ రోల్స్, ఆయన వల్లే కథ డ్రైవ్ అవుతుంది అనమాట. అంటే మీరు ఈ క్యారెక్టర్ లేకపోతే ఈ సినిమాలో ఏమవుతుంది అంటే ఆగిపోతుంది కదా అక్కడ. అలాంటి క్యారెక్టర్స్, అన్ని క్యారెక్టర్స్ అలాంటివే. ఓకే. ఎక్కువ అంటే మేము అంతమంది స్టార్ కాస్ట్ ఉన్నారు, అయితే ఇందులో ఎవరిని నేను వీళ్ళు లేకపోతే ఓకే మనం మేనేజ్ చేయొచ్చు అనే క్యారెక్టర్ ఒక్కటి కూడా లేదన్నమాట ఫిలింలో. అలాగా ఇప్పుడు సుమన్ గారు వెరీ వెరీ పవర్ఫుల్ క్యారెక్టర్. మీరు అది థియేటర్లో యూ విల్ ఎక్స్పీరియన్స్ ఇట్. ఓకే. అండ్ చైల్డ్ క్యారెక్టర్ గురించి ఏమన్నా చెప్తారా? యంగ్ అది కార్తికేయ అండి, వెరీ 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 లవ్లీ కిడ్ అసలు. we had fun and trust me, not just acting, he surprised me in dubbing also. డబ్బింగ్ టక్క టేక్ ఓకే, నేను ఓకే చెప్పి నా జడ్జ్మెంట్ రాంగ్ అని పక్కన ఇంజనీర్స్ని అడుగుతున్నాను అనమాట. ఐఎమ్ ఐ రైట్, ఐఎమ్ సేయింగ్ ఓకే టు దిస్, మీకు ఓకేనా అంటే సార్ బాగుంది సార్ బాగా చెప్పి. హీ సర్ప్రైజ్డ్ అస్ దట్ వాట్ అన్ ఎనర్జీ దిస్ కిడ్ హ్యాడ్. అంటే త్రూ అవుట్ ద ఫిలిం ఉంటాడు, ఎలా ఉంటుంది? హీరో యంగర్ వర్షన్ ఆఫ్ నరేష్ అగస్తి. సో రైట్ అండ్ మెమరీ లైన్లో ఉంటాడు అనమాట. ఖచ్చితంగా. అంటే అది ఇంపాక్ట్ క్రియేట్ చేసే క్యారెక్టర్లా కనిపిస్తుంది అలాంగ్ విత్ రాధికా గారు. సో 17th గోయింగ్ టు బి రిలీజ్ టు ద ఆడియన్స్. సో ఖచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుని ఒక పెద్ద విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. అండ్ మీరు అనుకునే ఆ సక్సెస్ మీకు ఈ ఫిలిం తీసుకురావాలని అండ్
ఇంకా ఇలాంటి మంచి కథలు అంటే వేర్ ఆడియన్స్ ఆర్ మిస్సింగ్ దీస్ కైండ్ ఆఫ్ సూదింగ్ స్టోరీస్ టు ద పబ్లిక్. సో అలాంటి కథలని ఎందుకంటే మాకు ఆనంద్ ఒకటి కొన్ని లేదా రీసెంట్గా వచ్చిన 8 వసంతాలు, సో ఇలా కొన్ని మనకు ఉండిపోయిన సినిమాలు ఉన్నాయి. అలాంటి కేటగిరీలోకి ఇది రావాలి అండ్ ఇంకా మంచి మంచి సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం. యా థ్యాంక్స్.